హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా నుంచి డ్వాక్రా లోన్స్ అనేటివి రాబోతున్నాయి. అయితే ఈ డ్వాక్రా లోన్స్ మహిళలకు ఎవరికి రావడం జరుగుతుంది, ఏ పొదుపు సంఘాలకు రావడం జరుగుతుంది అనేది ఈ వీడియోలో చెప్తాను. సో ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మహిళలందరికీ కూడా డ్వాక్రాలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా 10 లక్షల రూపాయలు వడ్డీ లేని లోన్స్ అనేటివి ఇస్తామని చెప్పడం జరిగిందనమాట. అయితే ఈ వడ్డీ లేని లోన్స్ అనేటివి ఏ విధంగా వస్తాయి, అదేవిధంగా వీటితో పాటు డ్వాక్రా మహిళలకు రాబోతున్నటువంటి బెనిఫిట్స్ అంటే ఏ రకాలుగా లోన్స్ అనేటివి వస్తాయనేది నేను మీకు చెప్తాను. వాటికి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ఎవరిని కలవాలనేది కూడా నేను మీకు చెప్తాను. సో వీడియోని పూర్తిగా చూడండి. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరి కోసం టెలిగ్రామ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా ముందుగా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇక వివరాల్లోకి అయితే డైరెక్ట్గా వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు పత్రికాముఖంగా ఒక అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఈ లోన్స్కి సంబంధించి. ముందు దాన్ని చూద్దాం, తర్వాత వివరాలు తెలుసుకుందాం లోన్స్కి సంబంధించి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏం చెప్పారంటే మంత్రి పొంగూరు నారాయణ గారు ఏం చెప్పారంటే, మహిళలకు గుడ్ న్యూస్, 8,000 కోట్ల రుణాలైతే ఇస్తాము. సో దీనికి సంబంధించి కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని చెప్తున్నారనమాట. ఏపీలో దాదాపు 80,000 పొదుపు సంఘాలకైతే 8,000 కోట్లు అయితే ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నామని చెప్పి మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ అయితే తెలియజేశారనమాట. మహిళల వ్యాపారం అభివృద్ధి కార్యాచరణ ప్రణాళిక లక్ష్యంతో సో మనకు విజయవాడలో మెప్మా వెబ్సైట్ని అయితే ప్రారంభించారనమాట. ఈ మెప్మా వెబ్సైట్తో పాటు యాప్ను కూడా రిలీజ్ చేశారండి. రిలీజ్ చేసినటువంటి ఈ యొక్క యాప్ల ద్వారా మరియు వెబ్సైట్ల ద్వారా అయితే త్వరలోనే మహిళలకు రుణాలు అందిస్తామని చెప్తున్నారనమాట. సో గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో మనం చూసాము, చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మహిళలందరికీ కూడా 10 లక్షలు వడ్డీ లేని రుణాలను ఇస్తామని చెప్పారనమాట. సో అనుకున్నట్లుగానే ఈ యొక్క 80,000 పొదుపు సంఘాలకైతే ఈ యొక్క లోన్స్ అనేటివి రాబోతున్నాయని క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో అయితే ఈ యొక్క పొదుపు లోన్సే కాకుండా మనకు పొదుపు మహిళలకు దాదాపు 3-4 విధాలుగా లోన్స్ అనేటివి ఉంటాయి, చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి. వాటి గురించి ఫస్ట్ తెలుసుకుందాం. సో అయితే మీరు ఇక్కడ గమనించినట్లయితే ఫస్ట్ మెప్మా ద్వారా పట్టణ పేదరిక నిర్మూలన ద్వారా అయితే ఈ లోన్స్ అనేటివి రావడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 10 లక్షల రూపాయల లోన్స్ అనేటివి పట్టణాల్లో ఉన్నటువంటి పేదలకైతే వస్తాయి. తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి శ్రీనిధి ఉన్నతి లోన్స్ ద్వారా అయితే ఈ 10 లక్షల రూపాయలు అనేటివి వడ్డీ లేకుండా రావడం జరుగుతుంది. ఈ 10 లక్షల రూపాయలు ఒక గ్రూప్ మీద రావడం జరుగుతుంది కాబట్టి ఆ గ్రూప్లో ఉన్నటువంటి యొక్క సభ్యులు ఎవరైతే ఉంటారో ఒక్కొక్కరికి ₹1,00,000 వరకు వచ్చేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? సో ఈ యొక్క పొదుపు లోన్స్ అనేటివి మీరు పొందాలి అనుకుంటే ఖచ్చితత్వం అనేది చాలా అవసరం. ఇక్కడ మీరు ఈ యొక్క లోన్స్ అనేటివి గతంలో ఏమైనా తీసుకొని కనుక ఉన్నట్లయితే వాటిని సక్రమంగా పే చేసినటువంటి వాళ్ళకి మాత్రమే, గుడ్ రిజల్ట్ ఉన్నటువంటి ఈ యొక్క పొదుపు సంఘాలకు మాత్రమే ఈ 10 లక్షల రూపాయలు వడ్డీ లేకుండా ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క డేటా అంతా కూడా మీ యొక్క పొదుపు సంఘాలకి సంబంధించినటువంటి ఆఫీసర్స్ దగ్గర అయితే ఉంటుంది. సో దీంతో పాటు ముఖ్యంగా మీరు ఈ లోపల ఏదైనా లోన్ కనుక తీసుకొని కనుక ఉండినట్లయితే ఆ లోన్ ఈ ఇయర్లో కనుక క్లోజింగ్లో కనుక ఉన్నట్లయితే ఈ 10 లక్షల రూపాయలు వడ్డీ లేని లోన్స్ అనేటివి మీకు ముందుగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఎటువంటి లోన్ అనేది యాక్టివ్లో లేనటువంటి పొదుపు సంఘాలకు మాత్రమే ఈ లోన్స్ అనేటివి రాబోతున్నాయి. సో వీటికి సంబంధించి కన్ఫర్మేషన్ డేట్స్ అనేటివి ఏవి కూడా ఇంకా తెలియలేదు. దాదాపు 8,000 కోట్లు అనేటివి 80,000 పొదుపు సంఘాలకు ఏపీలో ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తామని చెప్తున్నారు. సో త్వరలోనే వీటికి సంబంధించిన అప్డేట్స్ అయితే రావచ్చు. అయితే రాష్ట్రంలో ఈ యొక్క పొదుపు సంఘాలకు సంబంధించి వచ్చేటువంటి లోన్స్ ఏ విధంగా ఉన్నాయంటే ప్రస్తుతము ఉన్నతి లోన్స్ అనేటివి ఉన్నాయి, శ్రీనిధి లోన్స్ అనేటివి ఉన్నాయి. వీటితో పాటు ఈ యొక్క పొదుపు సంఘాల్లో ఉన్నటువంటి మహిళలకు వారు స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకునేందుకు వివిధ రకాల లోన్స్ అనేటివి కార్పొరేషన్ల ద్వారా కూడా రావడం జరుగుతుంది. వీటితో పాటు తాజాగా చూసుకున్నట్లయితే ఇంటి నిర్మాణాల కొరకు కూడా పర్సనల్ లోన్స్ అనేటివి ఇస్తున్నారండి. గతంలో ఎవరైతే ఇంటి నిర్మాణాలు సరిగ్గా చేసుకోకుండా ఉన్నటువంటి వాళ్ళకి అందులో పొదుపు మహిళల పేర్ల మీద కనుక ఈ యొక్క ఇంటి స్థలాలు కనుక వచ్చి ఉన్నట్లయితే వాటి నిర్మాణాల కొరకు దాదాపు ₹35,000 అదనంగా పర్సనల్ లోన్ కూడా ఇస్తున్నామని చెప్తున్నారు. ఇలా పొదుపులో ఉండేటువంటి మహిళలకు చాలా రకాలుగా బెనిఫిట్స్ అనేటివి ఉండబోతున్నాయి.
దీంతో పాటు ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఆడబిడ్డ నిధి పథకం అనేది పొదుపులో ఉన్నటువంటి మహిళలకు ఒక మంచి బెనిఫిట్గా అయితే మారబోతుంది. అయితే ఆడబిడ్డ నిధి పథకం అనేది త్వరలోనే అనౌన్స్మెంట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ప్రస్తుతానికైతే ఈ మెప్మా ద్వారా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా అయితే ఈ యొక్క మంత్రి గారు అయితే దాదాపు 8,000 కోట్ల రుణాలను అయితే వడ్డీ లేకుండా 80,000 పొదుపు సంఘాలకు ఇస్తామని చెప్తున్నారు. సో అయితే ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం ఇదేనమాట. సో పొదుపు సంఘాలకి సంబంధించి ఏదైనా అప్డేట్ వచ్చినప్పుడు వెంటనే తెలియచేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. అలానే మీ అందరి కోసం టెలిగ్రామ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాము. పొదుపు మహిళలకు సంబంధించి ఏమైనా లోన్స్, అదేవిధంగా ఈ యొక్క పర్సనల్ లోన్స్ కానివ్వండి, పొదుపు మహిళలకు రాబోతున్నటువంటి బెనిఫిట్స్ అన్నిటిని కూడా నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. సో మా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. అలానే ఈ వీడియోకి ఒక 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ యొక్క ఉన్నతి లోన్స్, పర్సనల్ లోన్స్, హౌసింగ్ లోన్స్, దీంతోపాటు ఈ యొక్క స్త్రీనిధి లోన్స్కి సంబంధించిన పూర్తి వివరాలు నేను మీకు ముందు రోజుల్లో తెలియచేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.